వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జాకీ హుసేన్. సిద్ధు జొన్నలగడ్డ సినిమా రీసెంట్గా జాక్ మూవీ వచ్చింది కదా, ఇది నైజాం వాష్ అవుట్ అయినట్టు తెలుస్తుంది. ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. సిద్ధు జొన్నలగడ్డ గారి జాక్ మూవీ వచ్చింది కదా, అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయిందని కొంతమంది వర్షన్. ఇప్పుడు నైజాంలో ఇది వాష్ అవుట్ అయినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి అసలు విషయం ఏంటంటే, హీరో ఎక్కువ కోట్లు తీసుకున్నాడు, 8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. సినిమా ఫ్లాప్ అయ్యింది. 8 కోట్ల సినిమాకి ₹1 కోటి కూడా రికవర్ అవ్వలేదు. సో ఇంతకు ముందు సినిమాలు ఫ్లాప్ అయితే హీరో తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడం ఓ పద్ధతి అంట. మరి ఇదేం పద్ధతో నాకు తెలియదు. అండ్ నిర్మాతకి లాస్ వచ్చింది కాబట్టి రెమ్యునరేషన్ని వెనక్కి ఇవ్వాలి. సగంలో సగమైన అజ్ఞాతవాసి నుంచి ఈ రూల్ వస్తుందంట, ఖచ్చితంగా ఇవ్వాలంట. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆర్టికల్ సారాంశం అదే. ఓకే, సరే, సినిమా హిట్ అయింది. 8 కోట్లు పెట్టిన నువ్వు హీరో మీద రెమ్యునరేషన్ ఇచ్చిన నిర్మాత 800 కోట్లు సంపాదించాడు. మరి అలాంటప్పుడు హీరోకు ఒక 200-300 కోట్లు ఇస్తున్నాడు ఎవడైనా? మరి ఫ్లాప్ అయితే వెనక్కి తెచ్చుకోవాలన్న సిద్ధాంతం ఏంటి? రీజన్ ఏంటంటే, నువ్వు సినిమా కొనేటప్పుడు చూడట్లా, క్లాప్ కొడితే తీసుకెళ్ళి సూట్ కేసులు ఇచ్చేస్తున్నావు, మీ హక్కులు మాకే అని. ఫ్లాప్ అయితేనేమో ఏడుస్తున్నావు. వీడేం చేస్తున్నాడు, ఈ నిర్మాత ఏం చేస్తున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్, లైటింగ్ స్టార్ డేట్లు కొంటున్నాడు. ఫస్ట్ ఆడేవాడు ఓ స్టార్, లైటింగ్ స్టార్, వెలుగు ఎంత వెలుగుతాడో నీకే తెలియదు. ఆ లైటింగ్ స్టార్ డేట్లు కొనుక్కొని, మా దగ్గర లైటింగ్ స్టార్ డేట్లు ఉన్నాయండి, ఓ మంచి డైరెక్టర్తో రండి, ఒక కథ ఉంటే చేద్దాం. ఈ మధ్య ఆడేవాడు మంచి సినిమాలు తీసే పిలువు, వస్తాడు ఆ డైరెక్టర్, ఆ 2-3 హిట్ల డైరెక్టర్. ఒరే నా దగ్గర లైటింగ్ స్టార్ డేట్లు ఉన్నాయి, నీ దగ్గర మంచి కథ ఉందా అని అడుగుతాడు. ఉందనే చెప్తాడు. నిర్మాత పిలిచి హీరో డేట్లు ఉన్నాయి అని చెప్తే, అదే నా దగ్గర కథ ఏం లేదండి అని ఎందుకు అంటాడు? ఆఫర్ ఎందుకు తిరస్కరిస్తాడు? ఉందనే అంటాడు. ఉన్నాక అని ఇక్కడ ఒప్పుకొని అడ్వాన్సులు ఏవో తీసుకొని నిన్ను లాక్ చేసి, తర్వాత అప్పుడు కథ మీద కసరత్తులు చేస్తూ ఉంటాడు. తర్వాత మళ్ళీ నిర్మాత పిలుస్తాడు. ఏమంటారయ్యా, ఇది నేను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నాను, అమితాబ్ బచ్చన్ డేట్లు తీసుకున్నా, కథలో అమితాబ్ బచ్చన్ ఇరికించు. కిచ్చా సుదీప్ డేట్లు తీసుకున్నా, కథలో కిచ్చా సుదీప్ని ఇరికించు. మమ్ముట్టి డేట్లు తీసుకున్నా, కథలో మమ్ముట్టిని ఇరికించు. ఇంకెవరున్నారబ్బా, కేరళ అయిపోయింది, తమిళనాడు నుంచి పోనీ ఇంకెవరన్నా హీరో, వాళ్ళ డేట్లు కూడా ఇరికించు. వీళ్ళందరినీ ఇరికించేసి నాది మళ్ళీ కథ ఏదో చేసి తీసుకురా. వాడికి ఏం చేయాలో అర్థం కాదు. సరే, అందరినీ పెట్టేసి ఏదో ఒక గందరగోళం చేసి తీసుకొస్తాడు. ఎవరిని తక్కువ చేయొద్దు కదా మరి సినిమాలో. మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ ముంబై నుంచి అంట, ఈ పిల్ల ఫోటోలు చూడు, ఇందాకే మన కోఆర్డినేటర్ పంపాడు, బాగుంటుంది అనుకుంటున్నా, ఈమెను పెట్టు, మ్యూజిక్ డైరెక్టర్ వాడిని పెట్టు, ఎడిటర్ వీడిని పెట్టు, కెమెరా వాడిని, ఇన్ని అయిపోయింది. అందరూ మొత్తం ఏదో తయారవుతుంది ఇప్పుడు. ఇకపోతే నువ్వు ఫస్ట్ కూర్చుని ప్రకటన ఇస్తున్నావు ఇప్పుడు ప్రెస్కి, ముహూర్తపు షాట్ ఏంటి, పలానా లైటింగ్ స్టార్ హీరో, అసలు క్రేజీ కాంబినేషన్, వీళ్ళందరూ ఉన్నారు మా దాంట్లో, మ్యూజిక్ వీడిస్తున్నాడు, ఎడిటింగ్ ఆడి చేస్తున్నాడు, ఇంత కలిపి పెద్ద గందరగోళం చేయడానికి సిద్ధపడ్డాం మేము. ఇదేదో పేలుద్ది అని చెప్పేసి వెంటనే ఎగ్జిబిటర్ అందరూ ఎగబడి వచ్చేసి సూట్ కేసులు ఫస్ట్ మాకి అని తీసేసుకుంటారు. అసలు ఇంకా షూటింగే షురూ అవ్వదు. ఒకప్పుడు ఇట్లా ఉండదు. సినిమా అంత అయ్యాక ప్రసాద్ ల్యాబ్స్లో బొమ్మ పడితే అందరు వెళ్ళి కూర్చొని ఆ సినిమా చూసి ఎంతకైతే కొనొచ్చంటా, పోయి వర్కౌట్ అవుతుందంటావా ఈ చండాలం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని, వాళ్ళు 5 కోట్లు చెప్తున్నారు, మరి మనందరం 1.5 ఉందాం, మహా అయితే 2, అందరూ ఒక మాట మీద ఉంటే కొనొచ్చు అని డిస్కస్ చేసుకొని, ఎట్లా ఉండేది ప్రాసెస్. అప్పుడు ఆ సినిమాని అందరు చూసిన తర్వాత బాగానే ఉందయ్యా, కానీ ఆ క్లైమాక్సే కొంచెం అంటాడు. మరి మేమైతే 2 ఇస్తాం, నీ ఇష్టం ఇస్తేవి లేకపోతే లేదని వెళ్ళిపోతారు. అప్పుడు ఇంతమంది డిస్ట్రిబ్యూటర్లు అమ్మేసుకునేవాళ్ళు ఎన్నో ఒక రేట్లకి, థియేటర్కి ఇంత చొప్పున. కొన్ని ఇంకా ప్రాఫిట్ షేర్ మీద వెళ్ళేవి. ఎలా ఎగ్జిబిటర్ డబ్బులు
సినిమా థియేటర్లో పడుద్ది, 55% నీకు, 45% నాకు. ఇట్లాంటివి ఈ రకంగా సినిమా అమ్ముడుపోయేది. అలాంటి సినిమాలు జనాలు కూడా స్లోగా చూసేవాళ్ళు. సోషల్ మీడియాలో ఏమీ లేవు, పోస్టర్ చూసి వెళ్ళేవాళ్ళు. బాగుంటాయి హిట్ 100 రోజులు, లేదంటే ఫట్టు నెత్తి మీద తడిగుడ్డ, అంతే. అది ఇప్పుడు అట్లా లేదు. చూసి అప్పుడు ఎవరు ఫీల్ అయ్యే వాళ్ళు కూడా కాదు. కష్టపడి తీశారండి, ఏదో కొంచెం ఆడలేదు. ఎందుకంటే అదే టైంకి ఆ హీరో సినిమా రిలీజ్ అయ్యేసరికి మాకు కొంచెం ఇబ్బంది, ఇలా మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే లైటింగ్ స్టార్ డేట్లు కొనుక్కొని అడ్డమైన చెత్త అంతా నింపి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత లాస్ట్కి ఏమంటారో తెలుసా? పలానా లైటింగ్ స్టార్ని నమ్మి డేట్లు కొంటే సినిమా ఫ్లాప్ అయిందయ్యా, నాకు 50 కోట్ల నష్టం వచ్చింది అంటాడు. వాడేం చేశాడు? నువ్వు ముందు డేట్లు తీసుకొని కథ రాసు. నువ్వు కథ రాసుకొని వాడి డేట్లు తీసుకుంటే అప్పుడు మాట్లాడు, నువ్వు న్యాయం చేయలేదని. కథ రాసుకొని ఒకప్పుడు కథకుడు దగ్గర కథ ఉంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్మాతను కలిసి, మా దగ్గర ఒక మంచి కథ ఉందండి, దీన్ని ఎలా తీస్తే బాగుంటుంది, ఎవరిని పెడితే బాగుంటుంది అని డిస్కస్ చేస్తే అప్పుడు వస్తారు క్యారెక్టర్స్ అందరూ. ఇప్పుడు క్యారెక్టర్స్ని ముందు నిర్ణయించిన తర్వాత వాళ్ళ చుట్టూ కథ రాసుకోమంటున్నావు. ఎట్లా రాస్తాడు? అది ఎట్లా ఫ్లాపే. ఎప్పుడో అదృష్టం బాగుంటే హిట్ అయితే అవ్వచ్చు, చెప్పలేం. అది కూడా ఓ గందరగోళంగా సుడి బాగుంటాయి, అలా ఉండి లేనట్టు ఆడిపోతూ ఉంటాయి. అండ్ మళ్ళీ దీన్ని నిర్మాత ఈ మధ్య తెలివిగా ఏం చేస్తున్నాడు, అది అట్టర్ ఫ్లాప్ సినిమా అయినా సరే నిర్మాత సేఫ్ అవ్వడానికి మొదటి రోజు మొత్తం దేశంలో ఉన్న అన్ని థియేటర్లలో రిలీజ్ చేసుకుంటున్నాడు. అప్పుడు ఏంటంటే అమాయకంగా చూస్తారు కదా జనాలు, ఏంటిది అని. ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఈయన డబ్బులు వచ్చేస్తాయి, పెట్టిన 100 కోట్లు. తర్వాత ఇంకా మీరు చావండి, మాకు అనవసరం. అట్లా నిర్మాతలు డబ్బులు తెచ్చుకుంటారు. ఈయన అలా కూడా చేయాల. ఓకే. సిద్ధు జొన్నలగడ్డ సినిమా జాక్ ఫ్లాప్ అవ్వడానికి సిద్ధు జొన్నలగడ్డ కారణం కాదు. బొమ్మరిల్లు భాస్కర్ ఎంచుకున్న కథలో పస లేదు, అందుకు అది పోయింది, అంతే. నిర్మాతకి నష్టం వచ్చింది. అండ్ ఇప్పుడు మీకు నిర్మాతకి నష్టం వచ్చినంత హీరో రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరి దగ్గర తీసేసుకో, సగం వెనక్కి మనం. ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాడు? దెన్ గత వారం మీరు చేసిన వీడియోలు పోవట్లేదండి, మీకు ఇచ్చిన శాలరీలో హాఫ్ వెనక్కి ఇవ్వండి అంటే ఏ యాంకర్ అని ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఇక్కడ కూడా అంతే. అది ఆనవాయితీ కాదు, పద్ధతి కాదు, అడగడం తప్పు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ అయినా ఎగ్జిబ్యూటర్ అయినా సినిమా చూసి కొనండి. క్లాప్ కొట్టగానే వెళ్ళి అడ్వాన్స్లు ఇచ్చి బుక్ చేసుకోవడం కాదు. సినిమా చూస్తే నీకు అర్థమైద్ది అది కొనొచ్చా కొనరాదా అని. లేట్ అయినా పర్లేదు, వాళ్ళు అమ్ముతారు ఊరికే క్రేజీ కాంబినేషన్తో. అసలు అది ఏం కాంబినేషన్, అది పనికి మాలిన కాంబినేషన్. ఎట్లా కుదురుతుంది కాంబినేషన్ మీ దగ్గర కథ లేకుండా? ఓకే, కథ ఉంటే కాంబినేషన్ సెట్ అయింది. అది ఓకే సార్, థ్యాంక్ యూ.